హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది తెలుగు యూట్యూబ్ ఛానల్ శ్యామ్ న్యూస్ అప్డేట్ 13 ప్రేక్షకులకు స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జూన్ నెల ఈ మొదటి తారీఖున వైఎస్ఆర్ పెన్షన్ కానుక రిలీజ్ చేయడం జరిగిందండి. వృద్ధాప్య పెన్షన్ కింద 60 సంవత్సరాలు ఆపై వయసు ఉన్నటువంటి వారు, గిరిజనులకైతే 50 సంవత్సరాలు ఆపై ఉన్నటువంటి వారండి. 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 3,000 రూపాయలు వారి యొక్క వ్యక్తిగత ఖాతాల్లో జమ జరగడం జరిగిందండి. అలాగే వితంతు పెన్షన్ అండి, ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఎవరైతే ఒకవేళ భర్త మరణించినట్టయితే కనుక ఆ సర్టిఫికెట్ ఉన్నటువంటి వారికి వితంతు పెన్షన్ అయితే ఇస్తున్నారండి. మూడో విషయం చూస్తే వికలాంగుల పెన్షన్, ఎవరైతే వికలాంగులు కలిసి ఉండి వాళ్ళు కాలు చెయ్యి ఏదైనా డ్యామేజ్ ఉన్నాయి సదరం సర్టిఫికేట్ కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా వికలాంగుల పెన్షన్ కింద 6,000 రూపాయలు ఇస్తున్నారండి. అలాగే చేనేత కార్మికులు, ఎవరైతే 50 సంవత్సరాల నుండి మగ్గం వేస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం శాఖ గుర్తించిన వారికి అందరికీ కూడా ఇస్తున్నారు. అలాగే కళ్ళు గీత కార్మికులు అనగా ఎక్సైజ్ శాఖ వారు ఇచ్చినటువంటి గుర్తింపు పత్రం కలిగిన వారందరికీ కూడా వారికి ఇస్తున్నారండి. అలాగే మృతికారుల పెన్షన్, ఎవరైతే చేపలు పడుతున్నటువంటి వారు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్స్ ఎవరికైతే ఉన్నాయో వారందరికీ ఇస్తున్నారండి. అలాగే ఇంకోటి ఏంటంటే హెచ్ఐవి పేషెంట్స్ అండి, ఎవరైతే 6 నెలలుగా ఏఆర్టీ ట్రీట్మెంట్ పొందుకున్నట్టు బాధితులు కూడా వారందరికీ కూడా ఇస్తున్నారండి. వారికి వయసుతో సంబంధం లేదు. అలాగే డయాలసిస్ పేషెంట్, రాష్ట్రంలో ఎంతమంది అయితే ప్రతి నెల సీకేడియు పెన్షన్ డయాలసిస్ తీసుకున్నటువంటి వారు స్టేజ్ 3, 4, 5 వయో పరిమితి లేదండి. 18 సంవత్సరాలు పైన వారందరికీ కూడా వారికి కూడా ఇస్తున్నారండి. అయితే డయాలసిస్ కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలలో కనీసం 3 సార్లు 4 సార్లు వరకు కూడా రక్త పరీక్ష తీసి చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి వారి కోసం 10,000 ఇస్తున్నారండి. అలాగే ఒంటరి మహిళా పెన్షన్, వివాహితులుగా ఉండి ఎటువంటి ఆదరణ లేకుండా ఒంటరిగా చూస్తున్న వారికి కూడా అండి, గ్రామాల్లో 30 సంవత్సరాలు మరియు పట్టణ ప్రాంతాల్లో 30 సంవత్సరాలు ఉన్నటువంటి వారందరూ కూడా వారందరూ ఒంటరిగా ఉంటే కనుక వారు ఇస్తున్నారు. అలాగే డప్పు కళాకారులు అండి, ఎవరైతే ఎస్సీస్గా ఉంది ఎవరైతే డప్పు కడుతున్నారో వారందరికీ కూడా సాంఘిక సంక్షేమ శాఖ సర్టిఫికేట్ ఉంటే వారు కూడా ఇస్తున్నారండి. అలాగే చర్మకారుల పెన్షన్ లబ్ధిదారులు జాబితాలో సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నట్టు వారికి కూడా ఇస్తున్నారండి. అలాగే అభయహస్తం, వీరికైతే 3,500 రూపాయలు ప్రతి మహిళకండి, ఎవరైతే డ్వాక్రాల మహిళలు ఉండి ముందు అభయహస్తం కింద ఆనాడు గవర్నమెంట్ ప్రభుత్వంలో 60 సంవత్సరాలు నిండి వారు మామూలుగా వచ్చేటువంటి పెన్షన్ 3,000 రూపాయలు వస్తుంది. అయితే సపరేట్గా అండి వీరితో అదే కాకుండా వైఎస్ఆర్ అభయహస్తం కింద 500 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి యొక్క 3,000 రూపాయలు, వారికైతే 3,500 రూపాయలు వారి ఖాతాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుందండి. అయితే ఈరోజు ఎవరైతే మామూలుగా మనకు వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు, అయితే ఇప్పుడు వాలంటీర్లు ఎలక్షన్ కోడ్ కారణంగా వాళ్ళనైతే ఇప్పుడు పక్కన పెట్టడం జరిగిందండి. కాబట్టి ఈ నెల మీకు ఈ రోజు నుంచి కూడా మీ వ్యక్తిగత ఖాతాలు ఎవరైతే గత నెల మే నెల ఎవరికైతే ఇచ్చారో వారికి మాత్రం వచ్చే వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ లేదా సచివాలయ సిబ్బంది వచ్చి వారికైతే ఇస్తారండి. ఎవరైతే మంచాల పరిమితమైపోయి లేవలేని స్థితిలో బలహీనులుగా వారందరికీ మాత్రమే సచివాలయ సిబ్బంది వచ్చి వారికి ఇస్తారండి. అలాగే మిగిలిన వారికి అందరికీ ఒంటరి మహిళలు కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు, హెచ్ఐవి పేషెంట్స్ కావచ్చు, మృతికారుల పెన్షన్, కళ్ళు గీత కార్మికులు, చేనేత కార్మికులు, వికలాంగుల పెన్షన్, వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, వీరందరికీ కూడా వారి ఆఫీస్ సచివాలయం దగ్గరికి వెళ్తే సచివాలయంలోనే వారికి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చాలామంది మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, షేర్ చేయట్లేదు. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క ఛానల్ విషయం తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే నేనైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏమైతే పెడుతుందో ఆ పథకాలన్నీ కూడా మీకు తెలియజేస్తుంటాను ఫ్రెండ్స్. అలాగే పక్కనుంటే గంట బెల్ కనుక నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో మీకు తెలియజేస్తూ మెసేజ్ వస్తుంటుంది. ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.